ఇజ్రాయెల్ యొక్క యాత్ర ఐగుప్తు నుండి కనాన్‌కి. సో, ఇది అక్షర సంబంధంగా ఆ దినాల్లో వాళ్ళకి జరిగింది. కానీ ఇది మనకు ఆత్మ సంబంధంగా మనం దీన్ని అన్వయించుకోవాలి. ఐగుప్తు అనగా మన దైవ సేవకులు, వేద పండితులు చెప్తున్నారు, లోకానికి సాదృశ్యం. సో, ఐగుప్తు రాజు సాతానికి సాదృశ్యం. ఐగుప్తు చెరలో ఉన్నటువంటి లేక సాతాను చెరలో ఉన్నటువంటి వాగ్దాన సంతానమైనటువంటి ఇజ్రాయిల్ని దేవుడు ఆయన మోషేను పంపించి వారికి విడుదల ఆయన కలిగింపచేశారు. ఆ యొక్క ఇజ్రాయిల్ విడుదల పొందే పరిస్థితిలో మనందరం గమనిస్తాం. ఇజ్రాయిలు ఆ ఐగుప్తులో 10 అద్భుతాలు, దేవుని కార్యాలు చూశారు. అలాగే వారు విడుదల పొందేటప్పుడు గొర్రెపిల్ల రక్తం చేత వారు విమోచించబడ్డారు. సో, అది పస్కా బలి అని మనం చూస్తాం. ఆ బలి ద్వారానే వారు విమోచించబడ్డారు.